అవి రెండు లేకుండా నేను గంజాయిని ఆపుతానని చెప్తే ఒక తంపుడు ఉపన్యాసాలు, లేదంటే నువ్వు పట్టుకుని చూపెట్టేవన్నీ కూడా పైన మెరమెచ్చులు. అట్లాగే బియ్యం అక్రమ రవాణా ఆపాలంటే నువ్వు తినే బియ్యం వాళ్ళకి ఇవ్వాలి, ఆ బియ్యం సక్రమంగా అందేటట్టు ఉండాలి. మళ్ళీ తినే బియ్యం నువ్వు ఇచ్చిన తర్వాత దారిలో డీలర్ గారు అది తీసేసుకుని దొడ్డు బియ్యం ఇవ్వకూడదు, అది సిస్టమేటిక్గా అందేటట్టు చూడాలి. అది అందించనంత వరకు, ఈ నెంబర్ల బియ్యం ఇచ్చినంత వరకు ఇది తీసుకునేవాడెవడు కూడా తినడు, వాడు తిననంత వరకు అమ్ముకుంటాడు. ఇప్పుడు 10 రూపాయలకు, మొన్న ఆ మధ్యన 12 రూపాయలు అమ్మేవాళ్ళు, తర్వాత 10 రూపాయలు తగ్గింది, ఇప్పుడు 5 రూపాయలకు పోద్ది. అదే సందర్భంలో మళ్ళీ రీసైక్లింగ్ అయి రావడం కామనే. ఈ రూట్లో కాబట్టి ఇంకో రూట్. పోలీసు వాళ్ళకి ఒకటే దారి ఉంటుంది, ఎదురు దారి, రహదారి. దొంగకి 64 దారులు ఉంటాయి, పైనుంచి వెళ్తాడా కింద నుంచి వెళ్తాడని. ఇది కాబట్టి ఇంకో రూట్ పెడతాడు. ఇదివరకు నాకు తెలిసి రేషన్ ఎట్టా తెలిసాయి అంటే, రేషన్కి సంబంధించినటువంటి బియ్యం రేషన్ గోతాల్లోనే దొరికితేనే రేషన్ బియ్యం. దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేసేవాళ్ళు, వేరే గోతాల్లో పోసేవాళ్ళు తర్వాత రోజుల్లో. ఇప్పుడు కూడా వేరే గోతాల్లోనే ఉన్నాయి, రేషన్ గోతాల్లో లేవు. ఇప్పుడు అది రేషన్ బియ్యం అని ఎట్లా క్లెయిమ్ చేశారు, దాంట్లో ఈ పోర్టిఫైడ్కి సంబంధించింది అంటే దాన్ని ఏమంటారు, పౌష్టికాహారాన్ని కలపని చెప్పింది కేంద్రం. అది కలిపారు కాబట్టి అంది. రేపు మా ఎవడో కోర్టులో ఛాలెంజ్ చేస్తాడు, నా బియ్యంలో నేను అది పెట్టి అమ్మాను పౌష్టికాహారము, అది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి పోర్టిఫైడ్ బియ్యం అని బోర్డు పెట్టి మరి అమ్ముతున్నాను, నా బియ్యం అది రేషన్ బియ్యం అని వీళ్ళు ఎట్టా క్లెయిమ్ చేస్తారు, అది కావాలని నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తాడు రేపు పొద్దున ఎవడో. మళ్ళీ పోతుంది. ఇక్కడ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కంటే కూడా ఇది రాజకీయం చేయాలా, జగనోళ్ళు తింటున్నారన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలన్న దాని చుట్టూతానే నడుస్తోంది ఇది. కానీ ఇక్కడ నుంచి పోర్టుల నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలంటే భయపడతారా? ఒక రకంగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఎవరు, సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఏదో ఎక్స్పోర్ట్ కంపెనీ, 1320 మెట్రిక్ టన్నులు ఇప్పుడు